కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క దేవుని సకల ఆశీర్వాదాలు దీవెనలు మనందరి పైనను ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి మీదను మిగతా మంత్రులందరి మీద దేవుడు నిండుగా దయచేయను గాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడుగాక. యెహోవా తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. నిన్ను కరుణించుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిను దయింపచేసి నీకు సమాధానము కలుగజేయుగాక. ఆమేన్ 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 ఆమేన్. దయచేసి మళ్ళీ యథావిధిగా కూర్చున్నట్లయితే నేను ఒక 2 మాటలు మన గౌరవ ముఖ్యమంత్రి వారి రాకను గురించి చెప్పినాక మరి ఫెలిసిటేషన్స్ ఉంటాయి. సార్ కూడా మనతో మన గ్రీటింగ్స్ అందజేస్తారు. ప్లీజ్. వారి రాక చాలా ప్రాముఖ్యమైనదండి. మరి ఈ శుభ సందర్భంలో ఒక 2 మాటలు తప్పకుండా చెప్పాలి. పాస్టర్ దొర గారి చిల్డ్రన్ సార్ ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చారు. ఈ పరిశుద్ధ మహాదేవాలయం కట్టినటువంటి రెవరెండ్ చార్లెస్ వాకర్ పాస్టర్ దొర గారి కుటుంబీకులు వారు ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చినారు. దయచేసి తమ తమ సీట్లలో కూర్చోవలసింది ఒకసారి మనవి చేస్తూ ఉన్నాను. ప్లీజ్ సార్ క్షమించి మళ్ళీ ఒక్కసారి మీరు కూర్చున్నట్లయితే ఒక 2 మాటలు చెప్తాను సార్. ఈ అధ్యక్ష మండలము పాత 5 రెవెన్యూ జిల్లాల్లో విస్తరించి ఉండింది సార్. ఇప్పుడైతే 13 జిల్లాల్లో ఉంది. మరి ఆనాడు 1914లో ఈ దేవాలయ నిర్మాణం ప్రారంభించి మరి 1924లో ప్రతిష్ఠించి 10 సంవత్సరాలు పనికి ఆహార పథకం కింద ఈ పరిశుద్ధ మహా దేవాలయం కట్టినటువంటి వారు రెవరెండ్ చార్ల్స్ వాకర్ పాస్టర్ దొర గారు. వారు సువార్త అనగా దేవుని ప్రేమ, సువార్త, బైబిల్ ప్రవచనాలు ప్రకటిస్తూనే ప్రజల యొక్క సామాజిక పరిస్థితులను గమనించి వారికి విద్య, వైద్యము, సకల సౌకర్యాలు అందించిన వారు. మరి ఈరోజు రాష్ట్రము